హరే కృష్ణ. సో మనం సక్సెస్ఫుల్గా ఫస్ట్ మొదటి 2 అధ్యాయాలు ముగించేసాము. మీరు అంటే ఇంతవరకు అన్ని ఫాలో అయినట్టయితే స్క్రీన్ కనపడుతుందా మీకు? స్క్రీన్ మీ వీడియో కనిపించట్లేదు ప్రభుజీ, స్క్రీన్ కనిపిస్తుంది. ఓకే, స్క్రీన్ అవుతుంది. సో మనం మొదటి 2 చాప్టర్స్ డిస్కస్ చేశాం కదా. దాంట్లో ఏం చెప్తాడు? మామూలుగా ఫస్ట్ చాప్టర్ వచ్చేసి అర్జున్ యొక్క డౌట్స్. డౌట్స్ అంటే దానికి యాక్రోనిం కూడా డౌటే అనమాట. అంటే దుర్యోధనుడు తను ఎలా కురుక్షేత్ర అదిని చూస్తున్నాడు, అలాగే అర్జునుడు ఎలా చేస్తున్నాడు. దుర్యోధన ఉద్దేశం ఏంటి? వీళ్ళంతా నా కోసం వచ్చారు, నా కోసం చనిపోవడానికి రెడీగా ఉన్నారు అనే ఒక భావన అనమాట. కానీ అర్జున్ భావన ఏంటి? అరే వీళ్ళని నేను అనవసరంగా ఎందుకు చంపాలి, నా ఒక్కని కోసం ఇంతమంది ఎందుకు చనిపోవాలి అనేసి ఇది ఇతని భావన అనమాట. అది మొదటి అధ్యాయంలో మనం చూస్తాము. మొదటి అధ్యాయంలో చూసిన తర్వాత ఇలా అర్జునుడు కొంచెం ఒక కన్ఫ్యూజన్కి గురయ్యేసి నేను యుద్ధం చేయను అనేసి ఒక భావనకు వచ్చేస్తాడు. సో దాని తర్వాత దానికోసం అనేసి అర్జునుడు ఒక ఒక సందిగ్ధంలో, అంటే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? గురువుని ఆశ్రయిస్తాడు. గురువు ఎవరు? కృష్ణుడినే గురువు యాక్సెప్ట్ చేస్తాడు. కృష్ణుని గురువు యాక్సెప్ట్ చేసిన తర్వాత కృష్ణుడు ఏం చేస్తాడంటే కర్మకాండ అంటే నీకు ఏది మంచిది, ఏది చెడు, అంటే లాభం నష్టం, అంటే కర్మ కర్మకాండ టైప్ అనమాట. అంటే మామూలుగా మెటీరియల్ గెయిన్, అంటే ఒక భౌతిక పరంగా కూడా యుద్ధం చేయడం మంచిదని చెప్తాడు అనమాట. ఒకవేళ యుద్ధంలో ఓడిపోతే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు, యుద్ధంలో గెలిస్తే నువ్వు ఈ రాజ్యాన్ని భూతుల రాజ్యాన్ని పాలించగలవు అనేసి ఒక అనాలజీ చేస్తాడు. దాని తర్వాత ఏం చెప్తాడు? కర్మ ఎలా చేయాలి, కర్మ నీకోసం చేయొద్దు, కర్మణ్యేవాధికారిస్తే మా ఫలేషు కదాచన, ఒక కర్మని ఒక డ్యూటీగా చేయి అనేసి చెప్తాడు అనమాట. దాని తర్వాత ఏంటి? తర్వాత జ్ఞానయోగం గురించి చెప్తాడు అనమాట. జ్ఞానానికి ఎలా ఈ నిష్కామ కర్మ ఎలా చేయాలి, నిష్కామ కర్మ చేయడానికి నీకు జ్ఞానం కావాలి అనేసి చెప్తాడు. దాని తర్వాత ఫైనల్లీ భక్తి యోగం గురించి కూడా చెప్తాడు అనమాట. ఎప్పుడు కూడా నన్ను మనసులో ధ్యానిస్తుండు అనేసి చెప్తాడు అనమాట. అంటే బేసికల్లీ అర్జున్కు సిచ్యువేషన్కి, అర్జున్కు వచ్చిన కన్ఫ్యూజన్కి ఈ 2వ చాప్టర్లోకి మొత్తం బ్రీఫ్గా ఆయన కృష్ణుడు ఆన్సర్ ఇచ్చేస్తాడు. సో ఇచ్చేసిన తర్వాత ఏమవుతుంది? అర్జునుడికి మళ్ళీ డౌట్ వస్తుంది అనమాట. ఎందుకు డౌట్ వస్తుందంటే ఈ 2వ అధ్యాయం చెప్పినప్పుడు కృష్ణుడు ఒకటి చెప్తాడు అనమాట. ఏంటి? దూరేణ హ్యవనం కర్మ బుద్ధి యోగ ధనంజయ బుద్ధి శరణం అన్విచ్చ కృపణా ఫలహేతవే. అంటే ఏవైతే దుష్కర్మలు ఉన్నాయో, ఏవైతే మనల్ని కట్టి ఈ భౌతిక ప్రపంచాన్ని కట్టేస్తాయి, అటువంటి కర్మలకి దూరంగా ఉండు అనేసి చెప్తాడు అనమాట. సో మరి అర్జున్కి ఉండే కన్ఫ్యూజన్లో ఇది ఉంది కదా. ఏంటి? అర్జున్కు ఉండే కన్ఫ్యూజన్లో ఇది ఉంది. ఏంటి? స్నేహితులు, బంధువుల పట్ల కరుణ ఒకటి, విజయం సాధించిన ఆనందం ఒకటి ఉండదు. తర్వాత ఇది పాపాత్మకమైన ప్రతిచర్య బయలం. అంటే నేను యుద్ధం చేయడం వల్ల, వీళ్ళందరినీ చంపడం వల్ల పాపానికి గురవుతాను కదా. అది కూడా ఆ పాపం అనేది, అంటే ఈ యుద్ధం అనేది ఒక దుష్కర్మ అనేది అలా భావిస్తున్నాడు అనమాట. అందుకే మామూలుగా మనకి ఎవరైనా చెప్పేటప్పుడు ఏమంటారంటే అహింస పరమో ధర్మ అని చెప్తారనమాట. అంటే అహింస చేయడం, అహింస అంటే ఏం నాన్ వైలెన్స్, అంటే ఎవరికి ఏ హాని చేయకపోవడమే పరమోధర్మం, అంతకంటే పరమధర్మం ఏం లేదు అనేసి చెప్తారు. కానీ
మన ఉపనిషత్తులో ఆ శ్లోకం నెక్స్ట్ లైన్ ఏముంటుందంటే ధర్మహింస తథైవచ, కానీ ధర్మం కోసం హింస దానికంటే కూడా గొప్పది అని చెప్తారనమాట. అంటే చూడండి, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి. పోలీస్ ఆఫీసర్ మామూలుగా మా గురువు గారు ఒక బుద్ధిస్ట్ మాంక్ని కలిశారనమాట. అంటే బుద్ధిస్ట్ సన్యాసి అనమాట. ఆయన దగ్గర ఒక 10 మంది ఆడవారు మగవారు డిసేబుల్స్ ఉన్నారు. ఇంకా సో ఏమన్నారంటే మీరు ఆ బుద్ధిస్ట్ మాంక్ ఏమన్నారంటే, మీరు భగవద్గీత ఫాలో అవుతారు కదా మీరు ఇస్కాన్లో, భగవద్గీతలో కృష్ణుడు యుద్ధం చేయమని చెప్తున్నాడు, అంటే హింసను ప్రోత్సహిస్తున్నాడు, కానీ మేము అన్నిటికంటే హైయెస్ట్ మేము అహింస పరమ, మాకు హింస ఎప్పుడు చేయము, మేము హింసను ఫుల్గా అవాయిడ్ చేస్తాం అనేసి ఒక కైండ్ ఆఫ్ పాయింట్అవుట్ చేశారనమాట. అప్పుడు మా గురువు గారు ఏమన్నారంటే, అయ్యా అది కరెక్టే, కాకపోతే మేము హింసని ప్రోత్సహిస్తాం, కానీ ఎప్పుడైతే హింస అవసరమవుతుందో అప్పుడు హింస చేయాల్సి వస్తుంది అని చెప్తాను అనమాట. ఎలాగైతే ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు, తన కళ్ళ ముందే దొంగతనం చేయకుండా, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడంటే ఈ దొంగతనాలు చేయడము లేకపోతే ఎటువంటి నేరాలు కూడా జరగకుండా ఆపడం తన బాధ్యత. దానికోసం ఒక్కోసారి తను హింసను కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. అలా అనేసి ఆ పోలీస్ ఆఫీసర్ నేను అహింస మార్గాన్ని తీసుకుంటాను, నేను హింసనే చేయను అనేసి ఉంటే దెన్ ఎవరో వచ్చేసి దొంగలు వచ్చేసి లేకపోతే కొంచెం దుర్మార్గులు వచ్చేసి చాలా దుర్మార్గమైన పనులు చేస్తారు అని చెప్తారనమాట. చెప్తే ఆ బుద్ధిస్ట్ సన్యాసి ఏమంటాడంటే, అయినా సరే ఏది ఏమైనా సరే మేము హింస చేయమని చెప్తారనమాట. సో ఇలా ఇలా కాదనేసేసి మా గురువుగారు ఏం చేశారంటే, సరే మీకి ఇక్కడ మీ డిసేబుల్స్ ఉన్నారు, అబ్బాయిలు అమ్మాయిలు ఉన్నారు, మీరు వాళ్ళతో పాటు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నారు, ఎవరన్నా వచ్చేసి ఒక ఒక అంటే పోకిరీలు వచ్చేసేసి మీ మీ శిష్యురాల్ని తీసుకునేసేసి అంటే ఆమెని కిడ్నాప్ చేసేసి దాని మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించారనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? అప్పుడు మీరు ఎవరు లేరు, మీరొక్కరే ఉన్నారు, మీరు మీ శిష్యురాలు మాత్రమే ఉన్నారు. ఇటువంటి పోకుర్లు వచ్చేసి మీ శిష్యురాలని అత్యాచారం చేయడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే, దానికి ఆ బుద్ధిస్ట్ మాంక్ ఏమన్నాడంటే, నేను ఏదేమైనా కానీ నేను హింస మార్గాన్ని పాటించను, వాళ్ళని కూడా ఏమనను అనేసి అంటాడు అనమాట. అప్పుడు అక్కడే కూర్చున్న వాళ్ళ శిష్యురాలు, వాట్ ఈస్ దిస్, మీరు కనీసం ఆ మాత్రం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే వై ఫాలోయింగ్ అనేసి ఒక సందేహానికి గురవుతుంది అనమాట. అంటే ఇప్పుడు చూడండి, మామూలుగా ఒక తల్లి తండ్రి కూతుర్లు పిల్లలు ఉంటారు. సో పిల్లలకి మామూలుగా అమ్మాయిలకి వృద్ధులకి వాళ్ళకందరూ రక్షణ అవసరం. కొన్నిసార్లు వాళ్ళ రక్షణలో భాగంగా మనం హింస చేయాల్సి వస్తుంది. సో అటువంటి హింస ధర్మహింస అనమాట. అందుకే ఉపనిషత్తులో అహింస పరమ ధర్మ, దాని తర్వాత లైన్ ధర్మహింస తదైవచ అనేసి చెప్పారనమాట. సో కానీ ఇక్కడ ఏమంటున్నారు అర్జునుడు, మీకు అంటే ఈ కర్మల వల్ల వచ్చే ఈ యుద్ధం చేయడం వల్ల వచ్చే కర్మల వల్ల ఒక రకమైన భయానికి గురయ్యేసి ఏం చేశాడంటే, ఈ యుద్ధం చేయడం అనేది పాపం అని ఒక భ్రమలో ఉన్నాడు అనమాట. సో అందుకనేసి కృష్ణుడు ఈ శ్లోకం చెప్పినప్పుడు ఈ అబామినబుల్ థింగ్స్ అంటే 15 శ్లోకం, ఆ శ్లోకాన్ని చెప్పినప్పుడు ఏమన్నాడంటే, ఈ యుద్ధం కూడా ఈ పాపాల కిందికే వస్తుంది కదా కానీ అనేసి ఒక డౌట్ ని వ్యక్తపరుస్తాడు అనమాట. సో కృష్ణ సో ఈ మొదటి శ్లోకం అన్నమాట, ఈ 3వ అధ్యాయంలో మొదటి శ్లోకం ఏం చెప్తాడు, ఈ 3వ అధ్యాయంని మనం ఈ యాక్రోనియం TRE అనే యాక్రోనియంతో చేస్తాం అన్నమాట. టీ అంటే టీ వర్డ్ ఏంటి, త్యాగం.
అంటే రినౌన్సియేషన్కి అనమాట. అంటే ఎప్పుడు మనకి ఒక రకమైన వైరాగ్యంతో ఉండాలి. ఎందుకు వైరాగ్యంతో ఉండాలి? కృష్ణుడు ఏం చెప్పాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే చూడండి, కష్టపడి పనిచేసి మనం ఫలితాన్ని సాధించామనుకోండి. కానీ సాధించిన తర్వాత మనకి నెక్స్ట్ స్టెప్ ఏంటి? నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, జాబ్ చేస్తున్నాడు. తను నెలంతా కష్టపడేసి ఒక ఒక 30,000 రూపాయలు సంపాదించాడు, లేదా 10,000 hours సంపాదించాడు అనుకోండి. సో ఆ వ్యక్తి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? ఈ 10,000 శాలరీ వచ్చిన తర్వాత, 10,000 hours వచ్చిన తర్వాత తన నెక్స్ట్ ఏంటంటే ఈ 10,000ని ఎలా ఎంజాయ్ చేయాలనేసి ఒక ప్లాన్లో పెట్టుకుంటాడు. అంటే నేను ఇక్కడ హాలిడేస్కి వెళ్ళి ఇక్కడ మూవీస్ చూడడము, పబ్స్, అవన్నీ అట్లా 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 ఒక ఎంజాయ్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోవడం అనేసి ఒక ప్లాన్ వచ్చేస్తుంది అనమాట మైండ్లోకి. కానీ కృష్ణ ఏమంటాడంటే డ్యూటీ చేయడం ఒక్కటే నీ బాధ్యత, కానీ ఫలితాన్ని నువ్వు ఎంజాయ్ చేయడానికి నీకు అధికారం లేదని చెప్తాడు అనమాట. ఎందుకు అధికారం లేదు? ఇప్పుడు కొంతమంది మామూలుగా కుటుంబ బాధ్యతలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు రోజు నెలంతా పని చేస్తారు. నెలంతా పని చేసిన తర్వాత డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చిన తర్వాత అందరికీ ఇంట్లో ఎక్స్పెన్సెస్కి, బయట వెహికల్కి, బ్యాంక్ లోన్లకి, ఆ ఖర్చులకి, ఈ ఖర్చులకి, మెడికల్ బిల్స్కి అన్నిటికీ కట్టేసరికి వచ్చిన డబ్బంతా అయిపోతుంది అనమాట. డబ్బంతా అయిపోతుంది. ఇంకా కొన్నిసార్లు వేరే చోట అప్పు కూడా చేయాల్సి వస్తుంది. సో తను ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటాయి కదా. అంటే నేను ఇంత కష్టపడుతున్నాను, దానివల్ల ఏం ఉపయోగం లేదు అనేసి. సో అందుకే కృష్ణుడు ఏమంటాడు, అర్జునుడు కూడా అటువంటి బ్రహ్మకు గురవుతాడు. ఏంటి? నేను ఇంత కష్టపడి ఫైట్ చేస్తున్నా, కానీ నా కష్టాన్ని దానికి వచ్చే రిజల్ట్ ఏంటి? నా వల్ల నేను చంపుకుంటున్నాను. నా వల్ల నేను చంపుకున్న తర్వాత నేను ఆనందంగా ఎలా ఉండగలనే ఒక డౌట్ వచ్చింది కదా. అలాగే ఈ ఫైట్ అనేది, ఈ యుద్ధం అనేది ఈ నాకు పాపకర్మలు ఇస్తుంది అని ఒక రకమైన భ్రాంతికి గురవుతున్నాడు అనమాట. సో అందుకే కృష్ణ ఏమన్నా అంటే, నువ్వు డ్యూటీ ఒక్కటి చేయి, నువ్వు చేయాల్సిన కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, కానీ ఫలితం గురించి ఆలోచించవద్దు. నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావా, యుద్ధంలో గెలుస్తావా, ఓడిపోతావా, నీకు కర్మలు వస్తాయా, అవన్నీ నరకానికి వెళ్ళిపోతావా అవన్నీ నువ్వు ఆలోచించొద్దు. నీకు ఈ ఒక్కటే నువ్వు ఆలోచించాల్సింది అంటే ఈ కర్మ, ఈ యాక్షన్ అనేది ధర్మబద్ధమైనదా కాదా అని మాత్రం ఆలోచించనేసి చెప్తాడు అనమాట. అందుకే అంటే మనం రోజువారీ పనిలో కూడా మనకు ఒక రకమైన త్యాగం అనేది ఉండాలి. త్యాగ అంటే రినౌన్సియేషన్ అంటే నేను కొంచెమందికి ఏదన్నా మంచి చేసామనుకోండి, వాళ్ళు కూడా నాకు మంచి చేయాలి, వాళ్ళు కూడా నాకు రెసిప్రొకేట్ చేయాలి అని ప్రతిదానికి మనం ఆలోచించకూడదు అనమాట. మన డ్యూటీ ఏంటి? వీఆర్ గుడ్, మనం మంచిగా ఉంటాము, అందరికి మంచి చేస్తాము, అది మనది. కొన్నిసార్లు మనం బంధువులు కానీ, ఫ్రెండ్స్ కానీ, వీళ్ళకి చాలా సేవ చేయాల్సి వస్తుంది, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం అస్సలు రెసిప్రొకేట్ చేయరు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. సో అలానేసి మనం అలా చేయడం మానేస్తామంటే మానకూడదు. అందుకోసం మనకు కొంచెమన్నా వైరాగ్యం కావాలి. నా డ్యూటీ ఏంటి? నేను చేశాను, ఒక మంచిగా లవ్గా, అఫెక్షనేట్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ, పిల్లలకు కానీ, లేకపోతే భార్య భర్తకు కానీ, లేకపోతే సొసైటీకి కానీ మంచి చేస్తున్నాను అనేసి చేయాల్సిన డ్యూటీ నాది అనేసి మనకు మైండ్లో ఉండాలి. మరి వాళ్ళందరూ నీకు వాళ్ళు కూడా నీకు అదే విధంగా రెసిప్రొకేట్ చేయాలంటే వాళ్ళు చేస్తే మంచిది, చేయకపోయినా కానీ మన డ్యూటీ మనం మర్చిపోకూడదు. ఇంకా అందుకే టీ స్టాండ్స్ ఫర్ త్యాగ, రినౌన్సియేషన్ ఆఫ్ ద వర్క్. సో దాని తర్వాత ఆర్ అంటే కృష్ణుడు మనకి 2వ అధ్యాయంలోనే చెప్పాడు కదా, వివిధ రకాల యోగాలు ఉన్నాయి. ఫస్ట్ ఒకటి కర్మకాండ, దాని తర్వాత కర్మయోగ, దాని తర్వాత జ్ఞాన యోగ, దాని తర్వాత భక్తి యోగ, అష్టాంగ యోగ, అటువంటి వివిధ రకాల యోగా పద్ధతులు ఉన్నాయి. అటువంటి పద్ధతులు ఒక యోగాల దాంట్లో ఒక రంగ్స్ అంటే ఒక నిచ్చెనకు ఉండే మెట్లు అనమాట. ఒక మెట్ల లాంటివి అనమాట. ఫస్ట్ మెట్ ఏంటి, సెకండ్ మెట్ ఏంటి, థర్డ్ మెట్ ఏంటి, ఫోర్త్ మెట్ ఏంటి. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్లోకి వెళ్ళాలనుకోండి, ఫస్ట్ మెట్ ఎక్కి, సెకండ్ మెట్ ఎక్కి, థర్డ్ మెట్కి, ఫోర్త్ మెట్ ఎక్కేసి ఆ తర్వాత బిల్డింగ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే ఏది ఏ స్టేజ్లో ఉంటుంది అనేసి దాని గురించి కూడా కృష్ణుడు చెప్తాడు ఇక్కడ. కర్మనే కొంచెమంది ఏమంటారు అంటే, కర్మనే మొత్తం, వర్క్ ఈజ్ వర్షిప్ అంటారు.
అంటే ఇంకా కర్మ చేయడమే మన మన జీవితం యొక్క పరమార్థం అంటారు. ఫస్ట్ 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 ప్రపోజిషన్ ఏంటి, నా ఎంజాయ్మెంట్ ఒక్కటే పరమార్థం అంటారు. సో ఆ నెక్స్ట్ స్టేజ్ తర్వాత ఏంటి, వర్క్ ఈజ్ వర్షిప్ అనేసి కొంతమంది వర్కాలిక్స్ అవుతారు. వర్కాలిక్స్ అంటే వాళ్ళు పనినే ప్రపంచం, పని తప్ప ఏం లేదన్నట్లు పని చేస్తుంటారు వాళ్ళు. అంటే ఇంకా ఫ్యామిలీ పట్టదు, సొసైటీ పట్టదు, ఒక ఆధ్యాత్మిక జీవనం ఉండదు, కేవలం పని 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 అట్లా. కొంచెమంది అయితే ఇంకా ఎట్లుంటారంటే కష్టపడి 60,000 పనిచేస్తారు. 60,000 తర్వాత రిటైర్మెంట్, గవర్నమెంట్ వచ్చేసి, గవర్నమెంట్ కానీ ఆఫీస్ వాళ్ళు కానీ చెప్పేసి, ఇంకా మీరు 60,000 పని చేశారు కదా, ఇంకా చాలు రిటైర్ అయిపోండి అనేసి వాళ్ళు రిటైర్మెంట్ ఇస్తే, వాళ్ళు బయటకు వచ్చేసి మళ్ళీ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటారు. మళ్ళీ కోచింగ్ సెంటర్ పెట్టడం, లేకపోతే మళ్ళీ వేరే చిన్న చిన్న బిజినెస్లో వెళ్ళేసి పని, అంటే వాళ్ళకు ఏదో ఒకటి చేస్తూనే ఉండాలన్నమాట. పని తప్ప వాళ్ళకు వేరే ధ్యాస ఉండదు అనమాట. మానవ జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, కేవలం ఇట్లా పని చేయడమేనా అనేసి వాళ్ళకి తెలియదు అనమాట. ఇప్పుడు కొన్ని కొన్ని జంతువులు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ చీమలు అనుకోండి, 24 గంటలు పనిచేస్తూనే ఉంటాయి. అక్కడ షుగర్ పడిందా, ఇక్కడ గ్రెయిన్స్ ఉన్నాయా అనేసి పోగేస్తూనే ఉంటుంది అనమాట. అటువంటి చీమలు కానీ అటువంటి, అంటే కొంచెం మామూలుగా ప్రభుపాదుల వారు ఏంటంటే, డోంట్ వర్క్ లైక్ ఏ యాస్, అంటే యాస్ అంటే ఒక గాడిద ఎలా పనిచేస్తుంది, వాళ్ళు ఆ యజమాని ఇచ్చే కొంచెం గ్రాసం అంటే గడ్డి కోసం చాలా చాలా బరువైన, చాలా బరువులు మోస్తుంటుంది. మంచిగా బరువు మోసిన తర్వాత వాళ్ళ యజమాని కొంచెం పచ్చి గడ్డి కానీ లేకపోతే ఎండుగడ్డి కానీ మేతగా వేస్తాడు. ఆ మేత తిని నీళ్లు తాగి సంతోషంగా ఉంటుంది అనమాట. సో కానీ ఆ గాడిదకి ఏంటంటే తెలియాలి, అంటే నాకు ఇచ్చే ఈ గడ్డి ఎక్కడ పోయినా దొరుకుతుంది గడ్డి, నేను ఈ గడ్డి కోసం ఇంత కష్టపడడం అవసరం లేదు. కానీ అది అంటే తక్కువ హెల్ప్లెస్గా ఆ పని చేయాల్సి వస్తుంది అనమాట. అలాగా మనలో కొంచెమంది, అంటే కొంచెమంది ఈ మామూలుగా బయట ప్రపంచంలో పని 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 తప్ప ఏం లేదు అనే విధంగా బతుకుతుంటారు అనమాట. సో ఆ స్టేజ్ నుంచి కూడా బయటికి రావాలి. దాని తర్వాత కర్మకాండ నుంచి కర్మయోగం చేయాలి. కర్మయోగం తర్వాత జ్ఞానయోగం చేయాలి. జ్ఞానయోగం తర్వాత ధ్యానయోగం ద్వారా మనసుని నియంత్రించి భక్తి యోగం చేయాలి. భక్తి యోగం చేస్తేనే వాళ్ళు అల్టిమేట్ జీవిత పరమార్థాన్ని సాధించగలరు అనమాట. సో మనం లేటర్ అంటే ఈ చాప్టర్ చెప్పుకునేటప్పుడు ఏ స్టేజ్ ఎంతవరకు తీసుకెళ్తుంది అనే విషయం కూడా చెప్పుకుంటాం. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ సెక్షన్ ఏంటంటే ఒక ఎగ్జాంపులరీ కర్మయోగి, అంటే ఒక కర్మయోగి అనేవారు ఎలా పనిచేస్తారు, ఒక కర్మ నిష్కామ కర్మ చేయాలంటున్నాము, దాని యొక్క వాళ్ళ యొక్క మనస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా పనిచేస్తారనే విషయం గురించి డీటెయిల్గా చెప్పుకుంటాం. దాని తర్వాత మన ఆత్మకి శత్రువులు ఎవరు, ఎనిమీ ఆఫ్ ద సోల్. మన ఆత్మకి అంటే మనం ఆధ్యాత్మిక జీవనానికి, మన స్పిరిచువల్ ప్రోగ్రెస్కి శత్రువులు ఎవరు అనేసి దాని గురించి కూడా డిస్కస్ చేస్తాం. సో ఇది ఈ ట్రీ అనేది ఈ 3వ అధ్యాయం యొక్క అక్రోనిమ్ అంటే ఏంటంటే ఈ త్యాగము, రగ్స్ ఆఫ్ ద యోగా, అండ్ దెన్ ఎగ్జాంపులరీ కర్మయోగీస్ అండ్ ఎనిమీ ఆఫ్ ద సోల్. ఇవి గుర్తుపెట్టుకుంటే మనకి, అంటే చూడండి, ఒక చాప్టర్ యొక్క హెడ్డింగ్ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఆ చాప్టర్లో ఏముందో మనకు తెలిసిపోతుంది. అలాగే మనం ఇట్లా ఈ అక్రోనిమ్ యూజ్ చేసుకునేసేసి మనం మొత్తం ఈ భగవద్గీతలో 3వ అధ్యాయం మొత్తం మనం గుర్తుపెట్టుకోవచ్చు. మనకి ఫస్ట్ చాప్టర్ అక్రోనిమ్ ఏంటి, డౌట్. సెకండ్ చాప్టర్ యొక్క అక్రోనిమ్ ఏంటి, గుర్తుందా ఎవరికన్నా? ఇప్పుడు థర్డ్ చాప్టర్ యొక్క అక్రోనిమ్ వచ్చేసి ట్రీ. ఓకే, సో ఇప్పుడు మన భగవద్గీతలోకి వెళ్దాము. సో కర్మయోగంలో 3.1లో అర్జునుడు ఏమంటున్నాడంటే, 2వ అధ్యాయం విన్న తర్వాత అర్జునుడు ఈ
ప్రశ్న ఇస్తాడనమాట. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మద్బుద్ధిర్జనార్దన తత్ కిం కర్మణి ఘోరే మాం నియోజసి కేశవ. అర్జునుడు పలికాను, ఓ జనార్దన, ఓ కేశవ, కామ్య కర్మల కంటేను బుద్ధియే ప్రశంసనీయమని నువ్వు భావించినచో నన్ను ఇట్టి ఘోరమైన యుద్ధమునందు ఎందుకు వినియోగించకూర్చున్నావు అనేసి ఒక ప్రశ్న అడుగుతాడు అనమాట. కృష్ణుడు ఏం చెప్పాడు? కర్మయోగం కంటే కూడా జ్ఞానయోగం హయ్యర్ అని చెప్పారు కదా. మరి డైరెక్ట్ నేను అదే చెప్తున్నాను, నేను ఈ కర్మ చేయను, డైరెక్ట్ నేను ఈ కర్మను వదిలేసేసి నేను రినౌన్సియేషన్ తీసుకుంటాను, అంటే వైరాగ్యం తీసుకుంటాను అనేసి వైరాగ్య స్థితి అడవికి వెళ్ళేసి జ్ఞానాన్ని ఆర్జించడంలోను ఇంకా తపస్సులో గడిపేస్తానని చెప్తున్నాను కదా. మరి నాకెందుకు ఈ కర్మలో నేను ఇన్వాల్వ్ చేస్తున్నాను అనేసి అర్జునుడు కృష్ణునితో అడుగుతాడు అనమాట. దాని తర్వాత ఏం చెప్తాడు ఇంకా, వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహాయసి వయే తదేకం వద నిశ్చత్వా ఏన శ్రేయా హమాప్నుయాం. అనేకార్థములు కలిగిన నీ బోధనలచే నా బుద్ధి మోహమునొందినది. అందుచే నాకు ఏది అత్యంత శ్రేయదాయకమో దయయుంచి నిశ్చలంగా చెప్పుము. ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడంటే, నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా నువ్వు చెప్తున్నాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే ఈ కర్మ కంటే జ్ఞానం గొప్పదని అని చెప్తున్నావు. మరి అట్ ద సేమ్ టైం మళ్ళీ కర్మ చేయించుకున్నావు. సో నీ ఇటువంటి ఈక్వివోకల్ అంటారు అనమాట. అంటే ఒకసారి చేయి అంటావు, ఇంకోసారి చేయొద్దు అంటావు. ఫైనల్గా చెప్పు, ఇది చెయ్యాలా వద్దా క్లియర్గా చెప్పు అనేసి మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం అర్జునుడు కృష్ణుని అడుగుతున్నాడు అనమాట. దాని తర్వాత మూడో శ్లోకం ఏంటి? శ్రీ భగవాన్ వాచ లోకేస్మిన్ వివిధానిష్ట పురా ప్రోక్తాయ మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. దేవాది దేవుడైన కృష్ణుడు ఇలా పలికెను, పాపరహితుడైన అర్జున, ఆత్మభూతిని పొందగోరు మానవులు రెండు రకములని ఇదివరకే నేను చెప్పాను. దానికి సాంఖ్యము మరియు తాత్విక కల్పన ద్వారా అవగాహన చేసుకొని మరికొందరు భక్తియుగం ద్వారా దాన్ని అంటే కొంచెమంది సాంఖ్యము ద్వారా, కొంచెమంది తత్వ కల్పన ద్వారా అవగాహన చేసుకుంటారు, కానీ కొంచెమంది భక్తియుగం ద్వారా అవగాహన చేసుకుంటారు అనేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అంటే సాంఖ్యం ద్వారా వచ్చేది ఏంటి? సాంఖ్యం అంటే ఏంటి? నేతి నేతి నేతి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు, అది నేతి అనమాట. దాని తర్వాత ఇంకోటి తాత్విక కల్పన. అది ఏంటి? అది అనుభవించి ఒక తత్వం తెలుసుకునేసి దాని ద్వారా చేరుకోవడం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాం అనుకోండి. ఒక ఇంటర్సెక్షన్, ఒక చివరస్ వచ్చిన తర్వాత ఒక 4-5 రోడ్లు అక్కడ నుంచి వెళ్తుంటాయి. అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? దాంట్లో ఈ రోడ్లో వెళ్ళకూడదు. ఎందుకు వెళ్ళకూడదు అంటే ఈ రోడ్ ఇటు సైడ్ వెళ్తుంది, ఈ రోడ్ సౌత్కి వెళ్తుంది, ఈ రోడ్ నార్త్కి వెళ్తుంది అనేసి మనకి, అంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనేసి ఫైనల్లీ మనం కరెక్ట్ రోడ్ ఏదో దానికి వచ్చేసి ఇది కరెక్ట్ రోడ్ అనేసి ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ రోడ్ని ఫాలో అవుతూ వెళ్తాం అనమాట. వెళ్ళేటప్పుడు కూడా చాలా చాలా డైవర్షన్స్ వస్తుంటాయి, ఇలా వెళ్ళాలి ఇలా వెళ్ళాలి, అవన్నీ కూడా తప్పించుకొనేసేసి ఏవైతే తప్పు రోడ్లు ఉన్నాయో అవన్నీ అవాయిడ్ చేసేసి కేవలం కరెక్ట్ మార్గాన్ని మాత్రమే వెళ్తే తప్ప మనం మన యొక్క గమ్యస్థానాన్ని కరెక్ట్గా చేరుకోలేము. అలాగే ఈ
మనం ఏ పద్ధతి అయినా కానీ కర్మయోగ కానీ జ్ఞానయోగ కానీ అష్టాంగ యోగ కానీ భక్తి యోగ కానీ దాంట్లో యమ నియమాలు ఉంటాయి అన్నమాట. యమ అంటే చేయకూడనివి, అంటే తప్పు మార్గాలు కానీ తప్పు పద్ధతులు కానీ తప్పుడు పనులు కానీ చేయకూడనివి కొన్ని మనం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. నియమ అంటే చేయాల్సినవి. అది స్పిరిచువాలిటీకి ఫస్ట్ బేసిక్ స్టెప్ అన్నమాట. ఈ యమ నియమాలు పాటించకుండా నేను నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను, అట్ ద సేమ్ టైం నాకు స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ కావాలి అంటే అది సాధ్యపడదు. ఎందుకంటే ప్రభుపాదుల గారు ఏమంటారంటే సెన్స్ గ్రాటిఫికేషన్ అండ్ స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ కెనాట్ గో టుగెదర్ అంటారు అనమాట. అంటే మనం ఇష్టం వచ్చినట్టు ఉండి నేను ఆధ్యాత్మికంగా నేను పురోగతి చెందాలి అని అంటే అది కుదిరిన పని. ఎందుకంటే సెన్స్ గ్రాటిఫికేషన్ అనేది ఒక బోటు, స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్ అనేది ఇంకో బోటు. రెండింటి మీద రెండు కాళ్ళు పెట్టేసి మనం నది దాటలేం. ఎందుకంటే ఒక పాయింట్ వచ్చిన తర్వాత రెండు బోట్లు విడిపోతాయి. సో రెండు బోట్లు దూరం వెళ్ళిపోయిన తర్వాత మనం ఏదర్ సెన్స్ గ్రాటిఫికేషన్ కానీ వెళ్ళిపోవాలి, లేకపోతే స్పిరిచువల్ అడ్వాన్స్ కోసమైనా తీసుకోవాలి. అలా కాకుండా ఉంటే మనం రెండు బోట్లు వదిలేసాం అనుకోండి, మనం మధ్యలో ఓడిపోతాం అనమాట. సో అందుకే ప్రతి పద్ధతిలో మనకి మామూలుగా భక్తి యోగంలో ఏం చెప్పుకున్నాము, యమాలేంటి? నో మీట్ ఈటింగ్, నో ఇలిసిట్ సెక్స్, నో ఇంటాక్సికేషన్, నో గ్యాంబ్లింగ్. అంటే మాంస మద్యాలు తినడము, మత్తు పదార్థాలు సేవించుకుండటము, ఇంకా వివాహేతర సంబంధాలు పెట్టుకోకపోవడము, ఇంకా జూదం అటువంటి వ్యసనాలతో కూడిన పనులు చేయకుండడం. సో ఇవి 4 రిలేటెడ్ ప్రిన్సిపల్స్, అవి యమాలు అనమాట. నియమం ఏంటి? కనీసం రోజుకు 10 రౌండ్లు చాంట్ చేయండి. 10 రౌండ్లు కాకపోతే మనం స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనం ఎవరైనా దీక్ష తీసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళు కనీసం 16 రౌండ్లు చాంట్ చేయాలి. వాళ్ళు ఒకవేళ దీక్ష తీసుకోలేవు, మాకు అంత 16 మాలలు జపం చేయడం కష్టం అనిపించిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఎంత ఒక 4, 6, 10, 11, 12 అట్లా ఎన్ని రౌండ్స్ వీలైతే ఒకవేళ వాళ్ళు 16 రౌండ్లు జపం చేయగలరంటే అది బెస్ట్ మినిమం. సో అంటే యమ నియమం మనకు కూడా భక్తి యోగ ప్రాసెస్లో కూడా యమ నియమాలు ఉన్నాయన్నమాట. సో దాని వల్లనే మనం మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి సాధించగలం. దాని తర్వాత ఏమంటున్నాడు 4వ శ్లోకం వచ్చేసరికి 3.4లో నచ కర్మణామనర్భాన్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యాసనాదేవ సిద్ధిం సమాధి గచ్చతి. కేవలం కర్మ చేయకుండుట ద్వారా ఎవరు కూడా కర్మఫలాన్ని నుంచి విముక్తి పొందలేరు. అట్లే కేవలం కర్మ సన్యాసం ద్వారా కూడా ఎవరు పరిపూర్ణత పొందలేరు. ఇప్పుడు మామూలుగా అర్జునుడు ఏమంటున్నాడు, మనకు కూడా చూడండి, మనకి మామూలుగా ఏదైనా ఫ్యామిలీలో కానీ లేదా ఏదైనా జాబ్లో కానీ లేకపోతే ఏదైనా సొసైటీలో కానీ మనం ఏదైనా రెస్పాన్సిబుల్ పొజిషన్ తీసుకున్న తర్వాత అంతా బాగానే జరుగుతుంది, అందరూ మంచి మాట వింటున్నారు, అందరూ మంచి కోఆపరేట్ చేస్తున్నారు, మన డ్యూటీ అంతా బాగా జరిగిపోతుంది అని ఫ్యామిలీలో కూడా అందరు కుటుంబ సభ్యులు ఒకరినొకరు ప్రేమగా ఆప్యాయత చూసుకుంటున్నారు, ఒకరికొకరు మర్యాదగా చాలా మర్యాద అంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చి డీల్ చేస్తున్నారు అనేసి అది ఒక సిచ్యువేషన్. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది, మొత్తం మన ఎక్స్పెక్టేషన్స్ మన ఎక్స్పెక్టేషన్స్కి విరుద్ధంగా నడుస్తుంది అనమాట. మన ఫ్యామిలీ మెంబర్స్ మన మాట వినరు, వాళ్ళకు మన మంచిగా రెస్పెక్ట్ ఇవ్వరు. కొన్నిసార్లు మన ఆఫీస్లోకి వెళ్ళామనుకోండి, మొత్తం ఆఫీస్లో పాలిటిక్స్ నడుస్తుంటాయి. సొసైటీ కూడా సొసైటీకి మంచి చేస్తుంటాం, కానీ కొన్నిసార్లు సొసైటీ వల్ల కూడా మనకి చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. రేసిజం కానీ, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కానీ, లేదా ఇంకా అంటే మన ఉద్దేశం మంచిదైనా కానీ మన పట్ల చాలా వ్యతిరేకత, మనం చాలా వ్యతిరేకతని ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట. సో అప్పుడు
అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే నాకు ఇదంతా అవసరమా? నేను ఎందుకు వాళ్ళకి మంచి చేయాలి? మంచి చేసి మళ్ళీ మాటలు ఎందుకు పడాలి? ఇలా నేను అంత మంచిగా ఉన్నాను ఫ్యామిలీ మెంబర్స్ తోటి లేదా ఫ్రెండ్స్ తోటి. కానీ వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నాకు ఇదంతా అవసరమా? లేదా మనం ఏదైనా జాబ్ చేస్తున్నాము. నేను ఈ జాబ్ వదిలేస్తాను అని అటువంటి సిట్యుయేషన్‌లో వెళ్ళకూడదనమాట. ఎలాగైతే అర్జునుడు యొక్క ఉద్దేశ్యం మంచిదే. నేను యుద్ధంకెళ్తున్నాను. యుద్ధంకి అందరు యుద్ధం ద్వారా ధర్మాన్ని నిలబెట్టాలనేసి వెళ్తున్నాను. కానీ నేను చాలా అధర్మం చేయాల్సొస్తుంది అని ఒక రకమైన సందిగ్ధతలోకి పడిపోతాడనమాట. హ్మ్. అంటే మనం ఒక వెన్ వి ఫేస్ కాంట్రరీ రిజల్ట్స్ అంటే మన మనకు మనం ఎటువంటి రిజల్ట్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తామో దానికి విరుద్ధంగా వచ్చే ఫలితాల వల్ల మనకి చాలా కొన్నిసార్లు ఫుల్ డిస్కరేజ్ అయిపోతామనమాట. ఇప్పుడు చూడండి. మనం ఇట్లా ఏదైనా ఆధ్యాత్మిక గ్యాదరింగ్‌కెళ్ళాము. ఎళ్ళినప్పుడు మనకు ఆధ్యాత్మిక మన స్పిరిచ్యువల్ గ్యాదరింగ్ ఎందుకెళ్తాము? మంచిగా ప్రశాంతంగా భగవంతుని ధ్యానం చేస్తూ, మంచి జ్ఞానాన్ని పొంది భక్తి చేయడానికెళ్తాము. కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే, ఆ స్పిరిచ్యువల్ గ్యాదరింగ్‌లో గూడా కొంచెంమంది భక్తులు అపార్థాలు చేసుకోవడము, లేకపోతే మనల్ని మన పట్ల ఏదన్నా నిందలేయడము అటువంటివి జరుగుతాయన్నమాట. అప్పుడేమనిపిస్తుందంటే, నాకీ భక్తి మార్గం ఎందుకు? నాకీ ఈ ఈ ఈ వీళ్ళ సాంగత్యం ఎందుకు తీసుకోవాలి? వీళ్ళ సాంగత్యం తీసుకొని ఈ మాటలెందుకు పడాలి? అనేసి వదిలేసి ఎళ్ళిపోయే ఛాన్స్ ఉంటదనమాట. కానీ అది మంచి పద్ధతి కాదు. ఎలాగైతే కృష్ణుడు అర్జునుడిని "నువ్వు సన్యాసం తీసుకోవద్దు. కర్మాన్ని త్యాగం చేయొద్దు. ఎందుకంటే కర్మ త్యాగం వల్ల ఏమవుతుందంటే, నువ్వు ఈ సాంగత్యం తీసుకోకుండా బయటికెళ్ళిపోతావు. బయటికెళ్ళి ఏదో ఒక సాంగత్యం తీసుకోవాల్సొస్తుంది." ఇప్పుడు మంచి భక్తులతో సాంగత్యం తీసుకున్న వ్యక్తి, భక్తుల మధ్య ఏదో మనస్పర్ధలొచ్చేసి, ఆ కాంగ్రిగేషన్ వదిలేసేసి బయటికెళ్ళిపోయాడనుకోండి. బయటికెళ్ళిపోయిన తర్వాత వాళ్ళేం చేస్తారంటే, ఒక మామూలుగా క్లబ్బుల్లోనో, పబ్బుల్లోనో ఎవరితో కనెక్ట్ అవుతారు. లేదా ఏదో పార్టీ చేసుకోవడం. పార్టీలలో మామూలుగా ఫ్యామిలీస్‌లో చాలా పార్టీ జరుగుతాయి కదా! బర్త్‌డే పార్టీస్ అటువంటి పార్టీస్. అటువంటి మెటీరియలిస్టిక్ పీపుల్ తోటి అసోసియేట్ అవుతారు. దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు గూడా మెటీరియలిస్టిక్ అయిపోతారనమాట. ఎందుకంటే ఒక వ్యాపారం బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తితోటి అసోసియేట్ అయ్యాడనుకోండి. నేను గూడా మంచిగా బిజినెస్ చేసి డబ్బులు బాగా సంపాదించాలి. నాలాగే ఇతను గూడా ఫ్యామిలీ ఉంది. నాలాగే ఇతనికి గూడా ఆహ్, సేమ్ ఆహ్, సేమ్ స్టేటస్ ఉంది. కానీ ఇతను బాగా ఎక్కువ డబ్బులు సంపాదిస్తుండు. నేను డబ్బులు సంపాదించలేకపోయాను. అంటే నా జీవితం యొక్క ముఖ్య ఉద్దేశ్యం డబ్బు సంపాదించడం ఒక్కటే అనే ఒక 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 కైండ్ ఆఫ్ మోటివేషన్ మనకొచ్చేస్తుందనమాట. అలా గాకుండా కొంచెంమంది పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవుతారు. పాలిటిక్స్‌లోకి ఎంటర్ అయ్యేసి వాళ్ళ యొక్క పాలిటిక్స్‌లోకి ఎంటర్ అవ్వడానికి వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? నేము, ఫేము. అంటే మంచి పేరు, ప్రతిష్ట బాగా వస్తాయి. ఎక్కడెళ్ళినా గాని మనకొక పరపతి అనేది ఉంటుంది. ఇప్పుడు మామూలుగా నేనుండే మనం ఉండే పొజిషన్‌లో ఏంటంటే ఎవరెళ్ళినా ఎవరు మర్యాద ఇవ్వరు. కానీ పాలిటిక్స్‌లోకెళ్తే ఒక పవర్ అనేది మనకొస్తుంది అనేసేసి తను గూడా ఏదో కార్పొరేటర్ గానో, లేపోతే ఏదో మేయర్ గానో, లేపోతే దేంట్లోనో ఎంటర్ అయ్యేసి జీవితాన్ని మొత్తం కేవలం పాలిటిక్స్‌కి ఆహ్, డెడికేట్ చేసేస్తారనమాట. అంటే ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, మనం ఏదో ఒక సాంగత్యంలోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్‌గా. ఎ మనకి ఏ సాంగత్యంలోకి వెళ్ళిపోయినా గాని, ఏ సాంగత్యంలోకి వెళ్ళిపోకుండా ఉన్నా గాని, ఇటువంటి భక్తి మార్గం చేయకపోతే, ఇటువంటి యాక్టివ్ స్పిరిచ్యువల్ లైఫ్ మనకు లేకపోతే, ఆటోమేటిక్‌గా ఏదో నెట్‌ఫ్లిక్సో, లేకపోతే యూట్యూబో, లేకపోతే ఆహ్, తీసుకునేసి అడ్డమైన సినిమాలు, ప్రోగ్రామ్స్ చూసుకుంటా దాంట్లో మనం గడిపేస్తాం. అంటే మనం ఎవరిదో ఒకరి సాంగత్యం ఖచ్చితంగా తీసుకుంటాం. హ్మ్. ఎప్పుడైతే మనం పాజిటివ్ అసోసియేషన్ తీసుకోకుండా పాజిటివ్ అసోసియేషన్ అవాయిడ్ చేస్తామో, వీళ్ళు ఆటోమేటికల్లీ పికప్ నెగెటివ్ అసోసియేషన్. అంతేగాని ఎవరు ఏ అసోసియేషన్ లేకుండా ఎవరు ఉండే పరిస్థితే లేదనమాట ఈ భౌతిక ప్రపంచంలో. అందుకే మనం కొన్ని సార్లు కష్టం అనిపించినా గాని భక్తుల సాంగత్యం తీసుకోవడం, భక్తి మార్గంలోకి వెళ్ళడం అది మంచిది. దానివల్ల ఏమవుతుందంటే మనము మన జీవితాన్ని సార్థకత చేసుకుంటాం. వేరే వాళ్ళు ఏమన్నారు, వేరే వాళ్ళ గురించి వాళ్ళు వాళ్ళు నాకు మర్యాద ఇవ్వట్లేదు, నాకు గుర్తింపు లేదు, అవన్నీ పక్కన పెట్టేస్తే అవన్నీ మనం ఓపికగా ఒకవేళ మనకు మనకి గుర్తింపు కావాలంటే మనం చ ఇప్పుడు
మనం ఏదైనా సేవ చేస్తున్నాము, మనకు గుర్తింపు రావట్లేదు అనుకోండి, అది మనకి మామూలు జనాలు గుర్తించకపోవచ్చు, కానీ కృష్ణుడు గుర్తిస్తాడు. మామూలుగా ఇప్పుడు టెంపుల్లో మనం బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తాం. బుక్ అంటే మామూలుగా ఎప్పుడైనా అది ఒక సేవ అనమాట. గురువు గారికి మనం చేసే మనం రెసిప్రోకేట్ చేస్తాం అనమాట. ఏంటి, గురువు గారు మీ దయ వల్ల మాకు ఈ జ్ఞానం వచ్చింది, ఈ జ్ఞానం రావడం వల్లనే ఏది చేయాలి, ఏది చేయకూడదు, మానవ జీవితాన్ని ఎలా సార్థకత చేసుకోవాలి అనే ఒక ఎన్లైటన్మెంట్ మనకు వచ్చింది అని మనం ఏం చేస్తామంటే, మీకు సేవగా ఈ మెసేజ్ని కృష్ణుడు ఏమంటాడు, ఎవరైతే భగవద్గీత నాలెడ్జ్ని వేరే వాళ్ళకి పంచి పెడతారో వాళ్ళే నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు, అంతకంటే ప్రియమైన వాళ్ళు నాకు ఎవరు లేరని చెప్తారనమాట. అలా దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్రీచింగ్. మనం ప్రతి ఒక్కరం ప్రీచ్ చేయాలి. ఎలా ప్రీచ్ చేయాలి, మనకుండే ఈ నాలెడ్జ్ మనకు తెలిసిన వాళ్ళకి, మన ఫ్రెండ్స్కి, మన వెల్ విషర్స్కి, వాళ్ళకందరికీ పంచిపెట్టడం, లేదా వాళ్ళని ఇటువంటి ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేయడము, లేదా ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు కొంచెమంది, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి భగవద్గీత, భాగవతము అటువంటి ఇస్కాన్ వాళ్ళు ఎన్నో బుక్స్ ప్రచురించారు, వాళ్ళకి బుక్స్ పంచిపెట్టడం. ఇంకా నెక్స్ట్ లెవెల్ ప్రీచింగ్ ఏంటంటే, మనం ఎగ్జాంపులరీగా ఉండడం అనమాట. ఎగ్జాంపులరీ అంటే మనల్ని చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అయ్యాలి. అరే, నాకు కూడా ఫ్యామిలీ ఉంది, నేను కూడా జాబ్ చేస్తున్నా, కానీ ఈ వ్యక్తి ఫ్యామిలీతో పాటు జాబ్ చేస్తూ అట్ ద సేమ్ టైం నాకుండే రెస్పాన్సిబిలిటీస్ అన్ని పాటిస్తూ కూడా తను మళ్ళీ ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని, అంటే ఒక స్పిరిచువల్ లైఫ్ని కూడా పెట్టుకున్నాడు. సో కానీ నేను నా జాబ్ చేస్తున్నాను, డబ్బు సంపాదిస్తున్నాను, అన్ని ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్ని తీసుకుంటున్నాను, కానీ నేను ఎంత సంతోషంగా లేను. కానీ ఈ వ్యక్తి నేను చేసే అన్ని పనులు చేస్తున్నాడు, కానీ ఈ వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా చాలా క్లారిటీగా ఉన్నారు ఆ వ్యక్తి. ఈ వ్యక్తి యొక్క సంతోషమైన జీవితానికి గల కారణం ఏంటి అనేసి వాళ్ళు ఆలోచిస్తే, ఈ వ్యక్తి స్పిరిచువల్ లైఫ్ అంటే ఆధ్యాత్మిక జీవితాన్ని కూడా పాటిస్తున్నాడు కాబట్టే ఈ వ్యక్తికి ఒక మానసిక సంతృప్తి అనేది ఉంది. నాకెందుకు ఈ మానసిక సంతృప్తి లేదంటే, నాకు యాక్టివ్ స్పిరిచువల్ లైఫ్ లేదు కాబట్టి అని ఒక రకమైన ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి, మనల్ని చూసి వాళ్ళు కూడా ఈ కృష్ణ కాన్షియస్లోకి అట్రాక్ట్ అవ్వాలి. దట్ ఈస్ ద బెస్ట్ ప్రీచింగ్. ప్రభుపాదుల వారు ఏమంటారంటే, ద బెస్ట్ ప్రీచింగ్ ఈజ్ హ్యాపీ డివోటీస్. మనం హ్యాపీగా ఉండాలి, వేరే వాళ్ళతో అందరితో మంచిగా హ్యాపీగా వేరే డివోటీస్ తోటి మంచి డివోటీ సంగతిని తీసుకోవాలి. దానివల్ల ఏంటంటే, మనల్ని హ్యాపీగా ఉండడం చూసేసి, అరే వీళ్ళకి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, వీళ్ళు ఫ్యామిలీ మంచిగా చూసుకుంటారు, అట్ ది సేమ్ టైం వాళ్ళ జాబ్ రెస్పాన్సిబిలిటీ బాగా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, దాంతోపాటు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు కూడా చింతించడం, డల్గా డిప్రెషన్లో ఉండడం నేను ఎప్పుడు చూడలేదు అనేసి వేరే వాళ్ళు ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్గా కృష్ణుని యొక్క సాంగత్యం చెప్పడానికి ప్రయత్నిస్తారనమాట. సో అంటే ఒక ఎగ్జాంపులరీగా ఉండడం కూడా బెస్ట్ ప్రీచింగ్ అనమాట. ఓకే, దాని తర్వాత కృష్ణ ఏమన్నాడు, ఐదో శ్లోకంలో నాహి కిశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవశ కర్మ సర్వ ప్రకృతి జర్గునై. సో ఇవన్నీ శ్లోకాలు మనకు బైహార్ట్ చేయనవసరం లేదు. సో కొన్ని ఇంపార్టెంట్ శ్లోకాస్ ఉంటాయి, అవి మాత్రం మనం చేసుకుంటే మనం భగవద్గీత యొక్క సారాంశాన్ని మొత్తం మనం ఏంటంటే భగవద్గీత యొక్క మెసేజ్ని మనం గ్రహించగలం అన్నమాట. సో ఇవన్నీ కనెక్టింగ్ శ్లోకాస్ అన్నమాట. అంటే కృష్ణ ఏం చెప్తున్నాడు, ప్రతి జీవుడు భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణములను అనుసరించి వివశుడై కర్మ చేయటకు ప్రేరేపింపబడతాడు. కావున ఏది అను
చేయకుండా క్షణకాలం కూడా ఎవ్వరు ఉండజాలరు. ఇక్కడ నేను ఇందాక మనం చెప్పుకున్నాం కదా, మనం డివోటీ అసోసియేషన్ తీసుకోకుంటే ఆటోమేటిక్గా వెళ్ళేసి నాన్ డివోటీ అసోసియేషన్ తీసుకుంటాం. నాన్ డివోటీ అసోసియేషన్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క ప్రవృత్తి కొంచెం మందికి ఎంజాయ్మెంట్ మోడ్ ఉంటుంది, ఎక్కువ ఎంజాయ్ చేయాలి. ఆ ఎంజాయ్మెంట్ మోడ్ అది సత్వగుణంలో ఉండొచ్చు, రజగుణంలో ఉండొచ్చు, తమగుణంలో ఉండొచ్చు. సత్వగుణంలో ఏంటి, మనం మంచిగా ఉండాలి, వేరే వాళ్ళు మంచి చేయాలి, ఆ మంచి చేయడం వల్ల మనకి పేరు, ప్రతిష్ట, స్వర్గలోకము అవన్నీ కూడా మోడ్ ఆఫ్ గుడ్నెస్లో ఉంటాయి అనమాట. మోడ్ ఆఫ్ ప్యాషన్ ఏంటి, నేను ఫుల్ ఎంజాయ్ చేయాలి, నాకు అస్సలు అది టేస్ట్ చేయాలి, ఇది తాగాలి, ఈ ఎక్స్పీరియన్స్ కావాలి, ఆ ఎక్స్పీరియన్స్ కావాలి అనేసి ఒక రకమైన రజోగుణం అనమాట, ఎంజాయ్మెంట్ మోడ్ అనమాట. తమో గుణం అంటే మొత్తం డల్నెస్, ఇగ్నోరెన్స్ అనమాట. అంటే కొన్నిసార్లు చూస్తే కొంతమంది కేవలం తాగుడుకు అలవాటు పడిపోయేసి ఎప్పుడు పడుకోవడం, డల్గా ఉంటారు, వాళ్ళ యొక్క అది తమో గుణం అనమాట. అంటే మనం ఏ గుణంలో ఉన్నాము దాన్ని బట్టేసి మనం ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకుంటాం. మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాము, ఒక వ్యక్తి భక్తుల యొక్క సాంగత్యం నుంచి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి ఏం చేస్తాడు, ఇమ్మీడియట్లీ ఇంకా నెక్స్ట్ నేను భక్తుల సాంగత్యంలో హ్యాపీగా ఉండడం అంటే ఏంటి, మంచిగా కీర్తన చేస్తాడు, మంచి క్లాసులు వింటాడు, ఇట్లా భగవద్గీత, భాగవతం అటువంటి స్పిరిచువల్ టాపిక్స్ మీద డిస్కస్ చేస్తాడు. భగవంతుని యొక్క లీలలు, భగవంతుని యొక్క గుణగణాలు అవన్నీ వినేసి చాలా సంతోషంగా ఉంటాడు అనమాట. అటువంటి సాంగత్యంలో ఉన్న వ్యక్తి ఏదో మనస్పర్ధల వల్లనో ఏదో ఒక రీజన్ వల్లనో భక్తుల సాంగత్యం నుంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, తను ఏ గుణంలో ఉన్నాడు దాన్ని బట్టి తను సత్వగుణంలో ఉన్నాడా, రజోగుణంలో ఉన్నాడా, తమో గుణంలో ఉన్నాడా. సత్వగుణంలో ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే ఎక్కడైనా బయటికి వెళ్ళేసేసి ఏదైనా చారిటీ వర్క్ చేస్తుంది, లేదా కమ్యూనిటీ సర్వీస్ చేస్తున్నారు, లేదా యానిమల్ ప్రొటెక్షన్ చేస్తున్నారు, లేదా చెట్లు నాటుతున్నారు, వాళ్ళతో అసోసియేట్ అయ్యేసి అవన్నీ మంచిది కాదు అంటే అవన్నీ మంచివి కాదు అని చెప్పడం లేదు, అవి కూడా మంచివే. కానీ అవి మనకి అల్టిమేట్ గోల్ అయిన భగవద్ధామని తీసుకెళ్ళలేరు. అవి మనల్ని స్పిరిచువల్ ప్లాట్ఫామ్ నుంచి మెటీరియల్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చేస్తాయి. అదే ఆ వ్యక్తి రజోగుణంలో ఉన్నాడు అనుకోండి, ఈ భక్తుల సంగతులు ఉన్నప్పుడు ఈ భక్తులు ఆనియన్ గార్లిక్ తినొద్దంటారు, మందు తాగొద్దంటారు, మాంసం తినొద్దంటారు. ఇప్పుడు నేను ఫుల్గా ఎంజాయ్ చేస్తాను, మందు తాగుతాను, మాంసం తింటాను, ఇంకా సినిమాలు చూస్తాను, ఇంకా ఎక్కడ అంటే బ్రోతల్ హౌస్కి వెళ్తాను, కెసినోకి వెళ్తాను అని అది రజోగుణంలో ఉండే వ్యక్తి యొక్క మన స్వభావం అనమాట. తమగుణం ఉండే వ్యక్తి ఏం చేస్తారంటే ఈ భక్తులు ఎప్పుడు రామకృష్ణ అనుకుంటారు, ఏం చేయరు. కానీ ఇప్పుడు నాకు ఇష్టం వచ్చినట్టు ఎప్పుడే పడుకోవచ్చు, మందు తాగవచ్చు, లేదా డ్రగ్స్ తీసుకోవచ్చు, లేదా ఎప్పుడు ఏ జీవి భక్తులు ఏం చెప్తారు, ఏ జీవి పట్ల హింసను ప్రవర్తించవచ్చు అని చెప్తారు. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి తమగుణం ఉన్నాడో ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేకపోతే వేరే జంతువుల్ని కానీ హింసిస్తాడనమాట. సో అలా తన యొక్క ప్రవృత్తిని బట్టి ఏదో ఒక గుణంలోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు అనమాట. ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో వీళ్ళు ఏం చేశారంటే ఇటువంటి సాధువులు మామూలుగా వీళ్ళు పిల్లలుగా ఉన్నప్పుడు ఈ ఫుట్బాల్ ఆడడము, గేమ్స్ ఆడడం అనేది ఒక అలవాటు ఉండేది వాళ్ళకి. వాళ్ళు సరైన పద్ధతులు లేకుండా సన్యాసం తీసుకున్నారు. ఒక సన్యాసిగా మారిన తర్వాత కూడా సన్యాసిగా మారిన వాళ్ళు ఏం చేయాలి, కనీసం ఈ రెగ్యులేటరీ ప్రిన్సిపల్స్ అయినా పాటించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏదో బాల్ దొరికితే అక్కడ గేమ్ స్టార్ట్ చేశారు అనమాట. ఇంకో వ్యక్తి ఏం చేస్తున్నాడు, మంచిగా సిగరెట్ పీలుస్తున్నాడు అనమాట. అంటే మనము కరెక్ట్ సన్యాసం తీసుకోకుంటే కరెక్ట్గా మనకి ఇది ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు కరెక్ట్ అవగాహన లేకుండా, ఇది మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందని ఒక నాలెడ్జ్ లేకుండా ఒక వ్యక్తి సన్యాసం తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇటువంటి ఆటోమేటిక్గా తన యొక్క మానసిక ప్రవృత్తిని బట్టి సత్వగుణంలో కానీ, రజోగుణంలో కానీ, తమగుణంలో కానీ
ఇటువంటి పనులు చేస్తారనమాట. సో అందుకే కృష్ణ ఏమంటాడు 8వ శ్లోకంలో, సో ప్రభావాలు ఏం రాస్తారంటే, మానవుడు కృష్ణ చైతన్యం స్వీకరించినతో శాస్త్రవిహితమైన కర్మలను అనుసరించి భక్తియుత సేవను సక్రమంగా నిర్వర్తించకున్నను అతడు తన ఉత్తమ స్థితి నుంచి పతనమైనట్టు ఎటువంటి నష్టం కానీ పాపం కానీ పొందడు. త్యక్త్వా స్వధర్మం చరణాంబుజం హరే భజన్న పక్వో తతో యతి భద్రమబుద్ధ్యమస్య కిం కో వార్తవాప్తో భజతాం స్వధర్మత. అంటే ఒక భక్తుడైన ఒక భక్తి మార్గం స్వీకరించిన వ్యక్తికి అటు ఆ వ్యక్తికి ఎటువంటి రూల్స్ రెస్పాన్సిబిలిటీ అంటే ఉండవు. దాని ఒకవేళ మామూలుగా కొంచెం మంది ఏమంటారంటే, ఇప్పుడు మీరు భక్తిలో మారిపోయిన తర్వాత మీరు ఫ్యామిలీ గ్యాదరింగ్ రావట్లేదు. మామూలుగా అందరూ ఎవరో మన క్లాస్లో చెప్పారు కదా, ఇప్పుడు మామూలుగా ఊర్లో పండుగలు జరుగుతుంది కదా, బలులు ఇస్తుంటారు, మీరు మాంసం తినట్లేదు, ఇటువంటి ధర్మాలు మీరు పాటించట్లేదు, దానివల్ల మీకు మనకి పాపం రావచ్చు కదా అనేసి ఒక చిన్న సంశయం వచ్చేస్తుంది అప్పుడు. అందుకే ఇప్పుడు శ్రీల ప్రభుపాద భాగవతంలో ఉన్న శ్లోకాల్ని 1వ అధ్యాయము 1వ స్కందము 5వ అధ్యాయము 17వ శ్లోకం. సధర్మం చరణాంబుజం హరే భజన్న పక్వో పతతే తతో యది యత్రక్వభద్రమబుద్ధ్యమస్య కిం కో వార్త ఆప్తో భజతాం స్వధర్మత. నాకు కొంచెం తెలుగులో చదవడం మిస్ అయిపోయింది. సో ఇక్కడ ఏమంటున్నానంటే, అటు భక్తి మార్గంలోకి వచ్చిన వ్యక్తికి భక్తియుత సేవలు చేయడంలో ఎటువంటి కర్మలు అంటావు, అన్ని కర్మల నుంచి వాళ్ళు అతీతులు అయిపోతారు అనేసి చెప్తాడు అనమాట. సో మూవింగ్ టు 6th వర్డ్స్. కర్మేర్దీయాని సంయమ్య యా ఆస్తే మనసా స్మరాన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచార స ఉచ్యతే. కర్మ ఇంద్రియాలను నిగ్రహించినను మనస్సే ఇంద్రియాలను ధ్యానించేవాడు నిశ్చలంగా తనను తాను మోసం చేసుకును, అట్టి వ్యక్తి మిథ్యాచారి అనబడును. సో ఇటువంటి చూడండి, ఇక్కడ మనం చూపించాం కదా ఇందాక, ఇటువంటి సాధువులు వాళ్ళు త్వరగా అంటే కొంచెం వాళ్ళకి కరెక్ట్ అవగాహన లేకుండా వాళ్ళు ఈ రినౌన్స్డ్ ఆర్డర్ అంటే సన్యాసం తీసుకున్నారు. సన్యాసం తీసుకున్నా కానీ కేవలం డబ్బు సంపాదించాల్సింది, పెళ్లి చేసుకోవాల్సింది, ఇంకా మంచిగా ఫేమస్ అయి ఉండాల్సింది, పాలిటిక్స్లోకి వెళ్ళాల్సింది, లేకపోతే యూట్యూబ్లో పెట్టేసేసి వ్యూస్, లైక్స్ అని దాని మీద ఆలోచించారు అనుకోండి, అదొక మిథ్య అనమాట. అంటే వాళ్ళు సన్యాసం తీసుకున్నా కానీ సన్యాసం యొక్క నిజమైన ఫలితాన్ని వాళ్ళు పొందలేకుంటారు. దానివల్ల ఏంటంటే వాళ్ళు వేరే వాళ్ళని మోసం చేస్తూ తనను తాను మోసం చేసుకుంటాడు అనమాట. సో వేరే వాళ్ళని మోసం చేస్తే ఎక్కడో విన్నాను నేను, వేరే వాళ్ళని మోసం చేస్తే ఏదో కొంచెం మెటీరియల్ ప్రాఫిట్ అని ఉంటుంది, కానీ తనను తాను మోసం చేసుకోవడం వల్ల ఏంటంటే ఆధ్యాత్మికతను చాలా పతనానికి గురవుతాడు. సో అందుకనేసి కరెక్ట్ అవగాహనతోటి మనం ఏది మంచిది, ఏది చెడు, ఏది ఎందుకు చేయాలి, ఏది ఎందుకు చేయకూడదు అనేసి కరెక్ట్గా తెలుసుకొని భక్తుల సాంగత్యంలో ఉండి ఒక గురువు యొక్క ఆదేశానుసారం మన జీవితాన్ని మలుచుకోవాలన్నమాట. దానివల్ల ఏమంటే
కొన్నిసార్లు మనకు అర్థం కాకుంటే వెంటనే గురువుని అప్రోచ్ చేసి, గురువుగారు ఇది చేస్తున్నాను, ఇది చేయడం తప్ప కరెక్టా, లేదా మన జీవితంలో ఏదైనా పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి, అప్పుడు మనం గురువు దగ్గరికి వెళ్ళేసి, గురువు గారు నాకున్న పరిస్థితులను బట్టి ఇది ఈ పొజిషన్లో ఉన్నాను, ఈ పొజిషన్లో ఉన్నప్పుడు నేను నా ధర్మాన్ని ఎలా ఆధ్యాత్మిక ధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి చెప్పండి అనేసి మనం క్వశ్చన్ అడుగుతాం అనమాట. సో ఫైనల్లీ ఇది అయిపోయిన తర్వాత కృష్ణుడు ఏమంటున్నాడు, యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మ బంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగా సమాచర. ఇది 9వ శ్లోకం. విష్ణువు కొరకు యజ్ఞ రూపమైన కర్మను అనుసరించవలెను, లేనిచో ఈ భౌతిక జగత్తున కర్మ బంధముగా కాగలదు. అందుచే ఓ కుంతిపుత్ర, విష్ణువు ప్రీత్యర్థమే నీవు నీ విద్యుత్ ధర్మమును అనుసరించుము అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అంటే మనం కర్మ ఎలా చేయాలి అనేసి కర్మణ్యేవాధికారస్య మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భుర్ మాతే సంగోస్వ కర్మని అని మన శ్లోకం చెప్పుకున్నాం కదా. అంటే కర్మలు చేయడంలోనే నీకు అధికారం ఉంది, కానీ కర్మ ఫలితం మీద అధికారం లేదు అని కృష్ణుడు చెప్పాడు ఇందాక. మరి కర్మ ఫలితం మీద ఎవరికి అధికారం ఉంది అంటే ఇక్కడ కృష్ణుడు క్లారిఫై చేస్తున్నాడు. ఏంటి? యజ్ఞార్థాత్ కర్మను నేత్ర, ప్రతి కర్మను కూడా ఒక యజ్ఞంలా చేయాలి. యజ్ఞం యొక్క రిజల్ట్స్ ఎవరికి? యజ్ఞం ఎవరి తృప్తి కోసం చేస్తాము? విష్ణువు తృప్తి కొరకు చేస్తాము. అంటే మనం చేసే ప్రతి పని కూడా ఒక యజ్ఞం లాగా, ఒక సాక్రిఫైస్ లాగా చేయాలి. సాక్రిఫైస్ అంటే మనం ఈ ఫలితం నాది కాదు, భగవంతునిది అని ఒక అవగాహనతో చేయాలి. లోకోయం కర్మ బంధన, అలా పని చేసే వ్యక్తికి ఎటువంటి కర్మలు బంధించవు. తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచార, అంటే విష్ణు ప్రీత్యర్థమే విద్యుత్ ధర్మం అనుసరించు, లేనిచో ఈ భౌతిక జగత్తునందు కర్మ బంధకారము కాగలదు. ఎప్పుడైతే మనము ఈ భగవంతుని తృప్తి కోసం కాకుండా కేవలం మన కోసమే కర్మలు చేయడం వల్ల ఏమవుతుందంటే మనల్ని అది కర్మ బంధనాల్లో పడేస్తాయి. మనం చెప్పుకున్నాం కదా, వర్క్ ఈజ్ వర్షిప్ అనే వ్యక్తులు కొంచెంమంది ఉంటారు. సో అది మంచిది కాదు. అలా అనేసి ఎటువంటి అవగాహన లేకుండా ఈ వర్క్ని, అంటే కుటుంబ బాధ్యతలు కానీ, లేకపోతే జాబ్ కానీ, లేకపోతే అటువంటి వదిలేయకూడదు అనమాట. మనం ఏది చేసినా కానీ, మన ఫ్యామిలీ టేక్ కేర్ చేసినా కానీ, లేకపోతే ఫ్యామిలీ మెయింటైన్ చేసినా కానీ, లేకపోతే జాబ్ చేసినా కానీ, లేకపోతే సొసైటీలో ఏదైనా పని చేసినా కానీ, అవన్నీ కూడా ఒక విష్ణువుకి ఒక సేవగా మనం చేయాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే మనం కర్మబంధనాల్లో పడిపోము. మీకు అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఒక మిలిటరీ పర్సన్, ఒక మిలిటరీ వ్యక్తి, ఒక సోల్జర్, తను బార్డర్లో యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి వేల మందిని చంపినా కానీ తనకి ఎటువంటి శిక్షలు రావు. ఎందుకు? వేల మందిని చంపినప్పుడు గవర్నమెంట్ పిలిచి తనకు పరమవీర చక్ర, మహావీర చక్ర అటువంటి బిరుదులు ఇచ్చేస్తారు. కానీ అదే మిలిటరీ వ్యక్తి ఇంటికి వచ్చి ఒక్క వ్యక్తిని చంపినా కానీ, ఒక వ్యక్తికి ఏదైనా హాని కలిగించిన కానీ ఆ వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. ఆ రెండిట్లో ఏం తేడా? ఫస్ట్ది తన కోసం చేసుకోవట్లేదు, గవర్నమెంట్ కోసమో లేకపోతే రాజు కోసమో చేస్తున్నాడు. కానీ సెకండ్లో ఏంటి? ధర్మం కోసం చేస్తున్నాడు, అది కూడా. కానీ సెకండ్ ఇన్స్టెన్స్లో ఈజ్ డూయింగ్ ఫర్ హిమ్సెల్ఫ్, తన కోసం, తన స్వార్థం కోసం వేరే వ్యక్తికి హాని కలిగించడం, వేరే వ్యక్తిని గాయపరచడం, లేదా వేరే వ్యక్తిని చంపడం చేస్తున్నాడు. సో ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే మనకు ఆటోమేటిక్గా ఈ మనం ఇంతవరకు డిస్కస్ చేసినంత కూడా వచ్చేస్తుంది అనమాట. ఏంటి? అలాగే మనం కూడా మన రోజువారీ పనులు కూడా కేవలం భగవంతుని తృప్తి కొరకే చేయాలి. అందుకే మామూలుగా కొంచెంమంది ఇష్టం వచ్చినట్టు తింటుంటారు. అందుకే ఆ ఇష్టం వచ్చి తినడం కూడా ఆపేయాలి వీలైనంతగా. అన్ని కూడా భగవంతుడికి సమర్పించి దాని తర్వాత తీసుకోవాలి. తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే
మనకు ఈ కర్మబంధనాల నుంచి మనం పడము అనమాట. ఎందుకు మనం అన్ని భగవంతుడికి నివేదన ఇచ్చేసి దాన్నే ప్రసాదంగా స్వీకరించాలంటే అన్నీ కూడా భగవంతుని యొక్క వెల్త్. ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు కృష్ణ. మనం ఏదైనా మనం మన కోసం తీసుకుంటున్నప్పుడు మనం ఇప్పుడు మనం ఎవరైనా నీకు మీ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను కదా, మనం ఒక స్నేహితుని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మంచి గిఫ్ట్ ఉంది, ఒక మంచి షోకేస్ లో మంచి ఒక ఒక ఆర్ట్ వర్క్ ఉంది అనుకోండి, లేదా షోకేస్ లో మంచి ఒక మిషన్ ఉంది అనుకోండి, సో అది చూసినప్పుడు ఆ వ్యక్తికి చెప్పకుండా వెంటనే తీసుకెళ్ళిపోయాం అనుకోండి, అది దొంగతనం. అంటే ఇట్స్ కమ్స్ అండర్ స్టీలింగ్. దొంగతనం కిందకి వస్తుంది, అది తప్పు. కానీ మన మిత్రుడే కదా, ఓ లైక్ మై డియర్ ఫ్రెండ్, నాకు ఈ వ్యక్తి ఇది బాగా నచ్చింది, కొన్ని రోజులు నేను పెట్టుకొని కొన్ని రోజులు నేను చూస్తాను అని, కొన్ని రోజులు పెట్టుకొని ఇస్తాను అనేసి అడిగినప్పుడు మన ఫ్రెండ్స్ ఏమంటే నా దగ్గర ఇంకోటి ఉంది, నువ్వే తీసుకో అనేసి ఇచ్చేస్తాడు అనమాట. అంటే ఏంటి, లేదా ఒక బుక్ కానీ, లేదా ఏదైనా గిఫ్ట్ ఆర్టికల్ కానీ మనం ఏదైనా తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ పర్మిషన్ అడిగి తీసుకున్నాం అనుకోండి, అది 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 దొంగతనం కిందికి రాదు. అదే పర్మిషన్ అడగకుండా తీసుకుంటే అది ఇట్ కమ్స్ అండర్ స్టీలింగ్. అలాగే ఈ భౌతిక ప్రపంచంలో మనం ఏది తిన్నా, ఏది ఎంజాయ్ చేసినా కానీ అవన్నీ కూడా భగవంతుని యొక్క, కృష్ణుని యొక్క ఆస్తే. మనం మనం ఫస్ట్ కృష్ణునికి సమర్పించి, మనం వండుకున్న వంటను కూడా కృష్ణునికి ఫస్ట్ సమర్పించి, కృష్ణ నేను ఇది నా శరీరాన్ని మెయింటైన్ చేసుకోవడం కోసం దీన్ని ప్రసాదంగా తీసుకుంటున్నాను అనేసి ఫస్ట్ కృష్ణునికి నివేదన, అంటే నైవేద్యం అంటారు అనమాట ఇండియాలో, తెలుగులో నివేదన చేసేసి, దాని తర్వాత దాని ద్వారా వచ్చే ప్రసాదం తీసుకోవడం వల్ల ఏంటంటే మనము ఈ కర్మల నుంచి బయటపడతాం అనమాట. అంటే తినే విషయమే కాదు, ప్రతిదీ కూడా, వివాహం, పెళ్లి చేసుకోవడము, కుటుంబ బాధ్యతలు నిర్వర్తించడము, లేదా ఫ్యామిలీ మెయింటైన్ చేయడము, డబ్బు సంపాదించడము, లేదా సొసైటీలో ఏదో పని చేయడము, అవన్నీ కూడా అన్నీ కూడా భగవంతునికి సేవలాగా చేయడం వల్ల ఏమవుతుందంటే మనము మన జీవితాన్ని సార్థకత చేసుకుంటాము. ఎటువంటి కర్మబంధనాల్లో పడము. కర్మబంధనాల్లో పడుకోకుండా if we actually engage everything in Krishna's service, the things that will bind us the same things will liberate us. అంటే మనం ఎప్పుడైతే ఒక పనిని, ఏదైనా విషయాన్ని కానీ మనం కృష్ణునికి సేవగా చేస్తే, అదే ఏదైతే మనల్ని బంధిస్తుందో అదే మనల్ని బంధ విముక్తులు చేస్తుంది అనమాట. చూడండి, ఇటువంటి స్టోరీలు వినడము, లేకపోతే ఎవరి గురించి మాట్లాడడము, దానివల్ల ఏంటంటే మన మనసు, మన శరీరం అంతా ఒక బంధనాల్లో పడిపోతుంది. అదే విషయం వినడము, డిస్కస్ చేయడము, ఇటువంటివి మనం భగవంతునికి సేవగా చేస్తున్నాం. ఇటువంటి మీటింగ్స్ వచ్చేసి వింటున్నాము, డిస్కస్ చేస్తున్నాము. దానివల్ల ఇది వినడం వల్ల ఏంటంటే మనము ఈ భౌతిక ప్రపంచాన్ని దాటివేయడా, అంటే ఇది భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందడానికి సాధ్యపడుతుంది అనమాట. సో మరి కొంచెం మంది అడగచ్చు, అన్నీ మనకు భగవంతుడే ఇస్తున్నాడు కదా, మళ్ళీ భగవంతుడికి ఎందుకు ఇవ్వడం అంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఒక తండ్రి బయటకు వెళ్ళేసి కష్టపడి డబ్బు సంపాదించేసి ఇంటికి వచ్చేటప్పుడు రోడ్డు మీద ఒక మంచి స్వీట్ షాప్, ఒక జిలేబీ షాప్ చూశాడు అనుకోండి. జిలేబీ షాప్ చూసిన తర్వాత, అరే మా పిల్లలకి జిలేబీ అంటే ఇష్టం అనేసి ఒక కేజీ జిలేబీ ప్యాక్ చేసుకునేసి మంచి హాట్ జిలేబీ తీసుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి ఆ పిల్లలు, నేను జిలేబీ తెచ్చాను తీసుకోండి అనేసి పిల్లలకి ఇచ్చారనుకోండి. పిల్లలు తండ్రే ఇచ్చాడు అని డైరెక్ట్ తినడం స్టార్ట్ చేశారనుకోండి, దట్ ఈస్ ఓకే, కృష్ణ విల్ బి ఓకే విత్ దట్. అంటే తండ్రి ఏమి తప్పు పట్టాడు. కానీ అందులో ఒక పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆ జిలేబీ ఫస్ట్ తీసుకునేసేసి, నాన్న నువ్వు మా కోసం తెచ్చావు కదా, ఫస్ట్ నువ్వు తీసుకో, నువ్వు తిను, నువ్వు తిన్న తర్వాత మేము తింటాం అనేసి ఒక ప్రేమతో తండ్రికి పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ తండ్రికి పిల్లలకు మధ్య
ప్రేమ అనేది పెరిగిపోతుంది అనమాట. ప్రేమ అంటే లవింగ్ బాండ్ బిట్వీన్ ఫాదర్ అండ్ ద సన్ విల్ గెట్ లైక్ మోర్, అంటే బాగా బలపడుతుంది అనమాట. సో సేమ్ యాక్షనే, తండ్రి తనే తీసుకొచ్చాడు కాబట్టి మొత్తం తినేసాడు, ఏదో కొంచెం తినేసుకుని ఒక ప్రేమతో ఒక పిల్లల్ని దగ్గర తీసుకొని తండ్రి ఏమి ఫీల్ అవుతాడంటే, అరే నేను వీళ్ళ గురించి ఆలోచించాను, వీళ్ళు కూడా నా గురించి ఆలోచిస్తున్నారు అనేసి ఇంకా ప్రేమ పెరిగిపోతుంది అనమాట. ఇంకా విల్ బి మోటివేటెడ్ టు డూ మోర్ అండ్ మోర్ టు హిస్ కిడ్స్. అలా మనం అన్నీ మనకు కృష్ణుడే ఇస్తున్నాడు, తినడానికి తిండి, ధాన్యము, పప్పులు, దినుసులు, అంత ఫ్రూట్స్, అవన్నీ మనకు కృష్ణుడే ఇస్తున్నాడు. అలా అనేసి కృష్ణుడు ఇచ్చాడు కదా అనేసి మనం అన్ని కేవలం మన ఇంద్రియ తృప్తి కొరకే, కేవలం మనం ఎంజాయ్ చేయడం కొరకు మాత్రమే వాటిని వినియోగించుకోకుండా, ఆ వాటిని వినియోగించుకొని మనము కృష్ణుని పట్ల మనకున్న ప్రేమని వ్యక్తపరచడానికి మనం ఫస్ట్ కృష్ణునికి ఆఫర్ చేస్తాం. కృష్ణునికి ఆఫర్ చేసిన తర్వాత మనకి ఏదైనా కృష్ణునికి ఆఫర్ చేసాం అనుకోండి, దానికి 100 రెట్లు మనకి ఫలితం ఎక్కువ వస్తుంది అనమాట. సో అలా మనం చేసే ప్రతి పని కూడా ఒక యజ్ఞం లాగా, ఒక సాక్రిఫైస్ లాగా చేయాలి. అంటే దానివల్ల ఏమవుతుందంటే విల్ స్పిరిచువలైజ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అన్నమాట. అర్థమైందా? సో ఇంతటితో ఆపేద్దాం. నెక్స్ట్ కంటిన్యూ ద నెక్స్ట్ క్లాస్ విత్ సమ్ అదర్ డిస్కషన్. ఓకే, ఇప్పుడు మీకు ఏమన్నా ఈ విషయంలో మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే అడగచ్చు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా? మీరు ఫాలో అవుతున్నారా? Yes, Prabhuji. ఓకే, వాలంటీర్ గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, శివ ప్రభుపాద की जय, అనంత కోటి వైష్ణవ వృంద की जय. అంత క్లియర్ గానే ఉందా? మరి ఫాస్ట్ గా మాట్లాడుతున్నానా? క్లియర్ గానే ఉంది ప్రభు.